కమర్షియల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కలపాల కిరణ్ గారు అందరికీ స్వాగతం అండి. అవుట్స్మిల్ శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. సో ఇన్ని రోజులు ఒకెత్తు, ఇన్ని రోజులు మీకు యంత్రాంగం, మంది, మార్బలం, అధికారగణం, జనాల్ని తరలించే ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కోడ్ వచ్చేసింది. ఎవరి సహకారం ఉండదు. పూర్తి స్థాయిలో బస్ ఎక్కి ఓటేయమని అడగడానికి మరొకసారి అధికారం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నారు. ఒక పక్కన చంద్రబాబు గారు ప్రజాగళంతో మరొకసారి ఎట్లా ఉంటుంది? అందరికీ నమస్కారం అండి. కిరణ్ గారు, కోటయ్య గారు అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులందరికీ, విజయచంద్ర గారు మీకు ప్రత్యేకంగా. ఎందుకంటే రాజు వెడలే రభసకు అని శోభన్ బాబు గారు ఒక పాటని ఒకసారి గుర్తు చేశారు. నాకు అభ్యంతరం ఏంటంటే శోభన్ బాబు గారు అంటే ఆంధ్రుల అందగాడికి ఆవులు తాగిన మోకానికి పోలిక పెట్టారు మీరు, కాబట్టి కొంచెం మనసు మూలిగింది. నెక్స్ట్ ఏంటంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి దారి అట్టదారి, కానీ ఈసారి రహదారి ఎంచుకున్నాడు ఆయన పర్యటనకు మాత్రమే. అంటే ఆయన రూట్ ఎప్పుడు కూడా ఆయన స్ట్రైట్గా వెళ్ళే ఆలోచన ఏమి ఉండదు. ఆయన సీట్ల ఎంపికలో కానీ, ఆయన పోటీ చేస్తున్నప్పుడు కానీ అక్కడ కూడా అడ్డదారే. వేరే వాళ్ళ దాంట్లోంచి కూడా దొబ్బుతున్నాడు అతను. అంటే వేరే వాళ్ళ ఆకుల్లో భోజనం కూడా ఆయన తినడానికి సిద్ధపడుతున్నాడు అనేటువంటిది ఇటీవల కాలంలో పొత్తులు, సీట్ల కేటాయింపుల్లో మనం చూసాం. ఇది విడిచిపెడితే ఎస్ ఆయన ఏం ముఖం పెట్టుకొస్తాడంటే ఇదివరకు కూడా ముఖం పెట్టుకొస్తాడు. కారణం ఏంటంటే ఆయనకి అసత్య ప్రచారాలు, అబద్ధాలు అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య, అభ్యాసం, కూసు విద్యని 5 సంవత్సరాల నుంచి మాట్లాడి అబద్ధాలు వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. కాబట్టి ఏమీ మొగమాట లేకుండా బరి తెగించి వాళ్ళు మాట్లాడగలుగుతారు. 99% నేను హామీలు నెరవేర్చానంటే ఎంత పచ్చి అబద్ధం అనేటువంటిది మనం ఒకసారి గమనించాలి. మొట్టమొదటిగా మహిళలను ఉద్దేశించి మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఎలక్షన్లో ఓటాడుతా అన్నాడు. చేశాడా? పైగా వాళ్ళు హింసించాడు. ఎవరిని? ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు. ఎవరండి వీళ్ళు? వాళ్ళు జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళారండి. అంటే మనం భారతంలో చూస్తాం, ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకు ఈడ్చుకెళ్ళటం అనేటువంటిది మనం పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ విన్నాం, చూసాం, మనం చదివాం. ఇలాంటిది ఈయన ఆడవారి పట్ల, అమరావతి మహిళల పట్ల కానీ, అంగన్వాడీ టీచర్ల పట్ల కానీ, ఆశా వర్కర్ల పట్ల కానీ, అలాగే వివిధ రాజకీయ పక్షాల తాలూకు మహిళా నాయకురాళ్ళ మీద, మహిళా కార్యకర్తల మీద వీళ్ళ పోలీసు గోండాలతో చేసిన దౌర్జన్యం, దుర్మార్గం అనేటువంటిది అత్యంత హేయమైందండి. ఇది ఒక పార్శ్వం. ఇక ఆయన కావాలి, ఆయనే రావాలి అనుకుని ఆయనకి పూర్తి స్థాయిలో, అంటే తమలో ఉన్న వర్గ విభేదాలను కూడా విడిచిపెట్టి దళిత సమాజం మొత్తం ఆయనకు నడిచింది. ఆయన వాళ్ళు చేసింది ఏంటంటే గుండెల మీద తన్నాడు, వెన్నులో పిడుగుబాగు గుచ్చాడు ఆయన. వాళ్ళ నిధులు కాజేయటమే కాకుండా వాళ్ళకి కావలసిన వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా పక్కన పెట్టడమే కాకుండా వాళ్ళని మానసికంగా, భౌతికంగా హింసించాడు. అది మనం అనేక సార్లు చెప్పుకుని ఈ 4.5 సంవత్సరాలు 58 నెలలుగా అది వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆ దళిత సమాజం వాళ్ళకి గుర్తించుకోవాలి. కాబట్టి ఈయన చెప్పేది పచ్చాబద్ధం అని అర్థమవుతూ ఉంటుంది. ఇక చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మిక రంగం, ఇసుక, మద్యం ద్వారా వాళ్ళని దెబ్బతీసేసాడు. ఇక 1-2 అండి, ఇక తన రాజకీయ పక్షాల ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వాతంత్రం ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడూ కూడా బ్రిటిష్ ఇండియాలో కూడా జరిగినంత దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్ అయిపోయింది, అతను క్లోజ్. ఇక్కడ మనం రేపు ఎన్నికల్లో జరగాల్సింది ఏంటంటే పొత్తులు, ఎత్తులు, జిత్తులు, ఎవరికి రావాలో సీటు వాళ్ళకి రాకుండా ఇంకొకడికి ఇచ్చి ఇంకొకటి పనికిరాని మూలబడ్డ మరచెంబులు, మూతలు లేని మరచెంబులు, సొట్టలబడ్డ ఇతర తెప్పేళాలకి కోసం ట్రై చేస్తూ ఉన్నారు అందరూ. అది కూడా ఆయన చాలా బాగుంది. నేను వైనాట్ 175 అనుకున్నవాడు ఇంకో రాజకీయ పార్టీ ద్వారా ఎందుకు పొందాలనుకుంటాడండి? ఆయన దమ్ముగా మీరు ఒకళ్ళు రండి, తలదూకుని రండి, చొక్కా వేసుకుని రండి, చేతులు మడతెట్టుకోకుండా రండి, చెప్పులు వేసుకోకుండా రండి, మీరు 3 వస్తారేటి 4 వస్తారేటి అనేవాడు ధైర్యంగా దమ్ముగా ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళు కక్కిన కూడికి ఆశపడకూడదు. ఇది ఎన్ని చూసిన తర్వాత ప్రజలకి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని సమర్థవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళకపోతున్నారు. ఇది సమస్య ఇక్కడ. అంతే. అంటే ఈసారి హామీలు ఆయన చెప్పినవి లేదా పాలన తూనిక ఏమండి? ఒకటండి, వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా అండి? విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడం తెప్పం అని చెప్తారు.
అతను మడం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మెలితిరిగిపోయి ఉంటుంది. తిప్పి 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 మడం తిప్పి తిప్పి బొంగరంలాగానే వెనక్కి తిరిగిపోయి ఉంటుంది దెయ్యాలకు ఉన్నట్టు. కావాలంటే చూసుకోండి, మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి. చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయి ఉంటుంది అది, క్రికెట్ బాల్ స్పిన్నింగ్ బాల్ స్పిన్ వేసినట్టుగా. మాట తప్పడం అంటే ఆయన ప్రతి మాట తప్పాడు, ఒక్కడంటే ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎవరైనా ఆయనతో పాటు దండుపాళెం బ్యాచ్ వాళ్ళు పదవులు ఇచ్చాడేమో తప్ప మాట తప్పకుండానే ప్రజలకు ఉపయోగపడే మాట ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎనీవన్ కెన్ రండి, రావచ్చు, నాతో మాట్లాడవచ్చు దీంట్లో ఈ విషయంలో. ఇది రాజకీయ పక్షాలు ఛాలెంజ్ చేయడానికి వాళ్ళకి ఏమో అభ్యంతరాలు ఉన్నా, మాకేం అభ్యంతరం ఉంటుంది, వీఆర్ పబ్లిక్, మేము మాట్లాడగలుగుతాం దాని మీద. ఇక విలువలు విశ్వసనీయత అనేటువంటిది గొడ్డలి కథ చెప్తుంది మనకి. ఈ దళిత సమాజం చేసిన ద్రోహం చెప్తుంది, అమరావతికి చేసిన ద్రోహం చెప్తుంది అండి. విలువలు విశ్వసనీయత గురించి మాట ఇచ్చి తప్పడం, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని అమరావతిని సర్వనాశనం చేసిన తర్వాత ఏ రకంగానండి ఆ మూడు ఎస్సీ కాన్స్టిట్యున్సీల మధ్యన ఉన్న అమరావతిని దళిత ద్రోహితనం, అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పొరలో, ఆ మాయ పొరలో కమ్మేసి ఉన్నాయండి, ఆ పొరలు ఎప్పుడు కరుగుతాయో అప్పుడు ఇతనికి శిక్ష పడద్దండి. అయితే నా లెక్క ప్రకారం అతను ఆల్రెడీ ఓడిపోయాను, ఆల్రెడీ కోల్పోయాడు. అందుకనే వేరే మార్గాలు ఆలోచించుకుంటున్నాడు. అతనికి పైన ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా సహకారం చేసేవారు. పక్కనున్న భుజం తెగింది, ఒక భుజం, ఇంకా పైన ఉన్నది ఖచ్చితంగా అతని వెనకాల ఉంది. దాన్ని ఎలాగ అధిగమిస్తారనేటువంటిది ప్రతిపక్షాలు చూసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేస్తారో ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నాడు, ప్రజలు కూడా మేము సిద్ధమే, రా ఈ సంగతి చూద్దాం అన్నారు. ప్రధాన ప్రతిపక్షం